Good morning, children. In previous class, we completed the fourth question, fifth question, and sixth and seventh questions completed. And the page numbers 17, 18 pages completed. Guess who am I kuda complete అయిపోయింది అవునా. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ మా ఎయిత్ క్వశ్చన్ అంటే పేజ్ నెంబర్ 19. ఆల్ ఆఫ్ యూ ఓపెన్ పేజ్ నెంబర్ 19. పేజ్ నెంబర్ 19. ఓకే, పేజ్ నెంబర్ 19లో ఎయిత్ క్వశ్చన్ చూడండి. రీడ్ ద క్లూస్ అండ్ గెస్ ద నేమ్స్ ఆఫ్ ద ప్లానెట్స్. చూడండి, ఎయిత్ క్వశ్చన్ చూడండి. రీడ్ ద క్లూస్ అండ్ గెస్ ద నేమ్స్ ఆఫ్ ద ప్లానెట్స్. మీకంటే క్లూస్ ఇచ్చారంట. రీడ్ ఒక క్లూస్, ఆ క్లూస్ని చూసుకొని ఆ క్లూని బట్టి గెస్ చేయాలంట. ఆ ప్లానెట్ ఏంటిదో మనం గెస్ చేసి రాయాలంట. అర్థమైందా? అంటే రీడ్ ఎయిత్ క్వశ్చన్ ఏంటిది, మనకి ఒక క్లూ ఇస్తే ఆ క్లూని బట్టి మనం ఏ ప్లానెట్ అనేది గెస్ చేసి రాయాలంట. ఫస్ట్ చూడండి అమ్మా, ఎయిత్ క్వశ్చన్లో ఫస్ట్ వన్. ఎయిత్ క్వశ్చన్లో ఏ, these are these are called twin planets. Twin planet, PLANETS, planets in our solar system. Answer. Okay na? ఏమన్నారు ఈ క్వశ్చన్ చూడండి అమ్మా. దీస్ ఆర్ కాల్డ్ ట్విన్ ప్లానెట్స్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్. సోలార్ సిస్టంలో ట్విన్ ప్లానెట్స్ అని వేటిని పిలుస్తాం? సోలార్ సిస్టంలో ట్విన్ ప్లానెట్స్ అని దేన్ని పిలుస్తాం? ట్విన్ ప్లానెట్స్ అని ఏ ప్లానెట్ని పిలుస్తాం మనం? యురేనస్ అండ్ నెప్ట్యూన్ని ట్విన్ ప్లానెట్స్ అని అంటాం. యురేనస్ అండ్ నెప్ట్యూన్, యురేనస్ అండ్ నెప్ట్యూన్ని మనం ట్విన్ ప్లానెట్స్ అని పిలుస్తాం. సోలార్ సిస్టంలో ట్విన్ ప్లానెట్స్ అంటే ఏ ప్లానెట్స్ని పిలుస్తామంటే యురేనస్ అండ్ నెప్ట్యూన్. ఓకేనా? కమింగ్ టు ద బి. ఇట్ హ్యాస్ about 60 moons. It has about 60 moons. ఇది బి క్వశ్చన్కి మీనింగ్ అంటే ఒక ప్లానెట్కి ఏంటంటే 60 మూన్స్ ఉన్నాయంట. 60 మూన్స్ ఉన్న ప్లానెట్ ఏది అనేది. ఓకేనా? 60 మూన్స్ ఉన్న ప్లానెట్ ఏంటిదంటే సాట్రాన్. ఎన్ని ప్లానెట్స్ ఉన్నాయంట? 60 మూన్స్. ప్లానెట్స్ కదమ్మా, 60 మూన్స్ ఉన్నాయంట సాట్రాన్కి. నెక్స్ట్ సి చూడమ్మా. దిస్ planet has a large quantity, quantity of iron. Large quantity of iron. This planet has a large quantity of iron. ఒక ప్లానెట్లో లార్జ్ క్వాంటిటీ, ఎక్కువ క్వాంటిటీలో ఐరన్ ఉందంట. ఎక్కువ క్వాంటిటీలో ఐరన్ ఉంది. ఆ ప్లానెట్ ఏది అన్నారు. దిస్ ప్లానెట్ హ్యాస్ ఎ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ ఐరన్. ఏ ప్లానెట్కి ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ ఐరన్ ఉంది? మార్స్. ఓకే, ఏ ప్లానెట్కి ఎక్కువ క్వాంటిటీలో ఐరన్ ఉంది? మార్స్కి ఎక్కువ క్వాంటిటీలో ఐరన్ ఉందంట. ఒకసారి చూడమ్మా, నేను చెప్తాను మళ్ళీ. దీస్ ఆర్ కాల్డ్ ట్విన్ ప్లానెట్స్ అండ్ అవర్ సోలార్ సిస్టమ్. సోలార్ సిస్టంలో ట్విన్ ప్లానెట్స్ అని వేటిని అంటారు? యురేనస్, URANUS, యురేనస్ A&A, అండ్ నెప్ట్యూన్, NEPTUNE, నెప్ట్యూన్. These are called twin planets in our solar system, Uranus and Neptune. Next B. It has about 60 moons. 60 moons ఉండే ప్లానెట్ ఏంటిది? Saturn, SATURN, Saturn. It has about 60 moons. Saturn, SATURN, Saturn. Next, see, this planet has a large quantity of iron. This planet has a large quantity of iron. Large quantity of iron ఉండేది ప్లానెట్ ఏంటిది? మార్స్. ఏ ప్లానెట్ అమ్మా? మార్స్లో ఎక్కువ మొత్తంలో ఐరన్ ఉంటుంది. అంటే ఐరన్ ఎక్కువ మొత్తంలో ఉండే ప్లానెట్ ఏంటిదంటే మార్స్.
అంటే మనకి ఇప్పుడు ఇచ్చారు, అర్థమైందా మీకు? ఈ 3 చెప్పిన తర్వాత మీకు ఒక క్లూ ఇచ్చారు, దానికి ఏంటో ఆన్సర్ రాస్తున్నాం, అంటే పజిల్ లాగా అనమాట. ఓకేనా? నీట్గా రాయండమ్మా. నెక్స్ట్ వన్ ఏబిసి కంప్లీట్ అయ్యింది కదా, డి చూడండి. ఇట్ కంప్లీట్స్, ఇట్ కంప్లీట్స్, COMPLETES కంప్లీట్స్ 1 revolution, ONE1 REVOLUTION 1 revolution around, AROUND around the sun, sun in 365 days. 365 days. ఇది క్లూ యొక్క పజిల్ యొక్క చూడండి. ఇట్ కంప్లీట్స్ 1 revolution అరౌండ్ ద సన్ ఇన్ 365 days. అంటే సన్ చుట్టూ ఇలా 1 రెవల్యూషన్ చేయడానికి ఒక ప్లానెట్ కంట 365 డేస్ పట్టిందంట. 365 డేస్ పట్టింది. ఆ ప్లానెట్ ఏంటి అని అడుగుతున్నారు. అంటే 1 రెవల్యూషన్ సన్ చుట్టూ, ఇట్ కంప్లీట్స్ 1 రెవల్యూషన్ అరౌండ్ ద సన్ ఇన్ 365 డేస్. అంటే సన్ చుట్టూ ఇలా 1 రొటేషన్ చేయడానికి 365 డేస్ పట్టింది. ఆ ప్లానెట్ ఏంటిది అన్నారు. ఏంటిదమ్మా ఆ ప్లానెట్? మన ఎర్త్ ప్లానెటే. ఓకేనా? ఎర్త్ అనేది సన్ చుట్టూ 1 రొటేషన్ చేయడానికి 365 డేస్ పట్టింది. ఓకేనా? మీనింగ్ అర్థం చేసుకోవాలి. క్వశ్చన్ చెప్పిన వెంటనే దానికి మీనింగ్ అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న తర్వాతనే ఆన్సర్ రాయాలి. నెక్స్ట్ ఈ it is the largest planet, planet. OF of TH is the solar system. It is the largest planet of the solar system. సోలార్ సిస్టంలో లార్జెస్ట్ ప్లానెట్, పెద్ద ప్లానెట్ ఏంటి అన్నారు. మీకు ఇంత క్వశ్చన్ కూడా ఇచ్చాను. ఏ క్వశ్చన్ అంటే జూపిటర్ క్వశ్చన్. 6th క్వశ్చన్లో వాట్ ఈస్ ద రైట్ 2 మెయిన్ ఫీచర్స్ ఆఫ్ జూపిటర్ అంటే ఫస్ట్ ఏం రాసుకున్నాం? జూపిటర్ ఈజ్ ద లార్జెస్ట్ ప్లానెట్ అని రాసుకున్నాం. అవునా? అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడ కూడా క్వశ్చన్ చూడండి. ఈజ్ ద లార్జెస్ట్ ప్లానెట్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్. సోలార్ సిస్టంలో అన్నిటికన్నా పెద్ద ప్లానెట్ ఏంటిది అంటున్నారు. ఏంటిది? మీకు ఇప్పుడే కదా చెప్పాను, జూపిటర్. JUPITER జూపిటర్. ఇవేనమ్మా క్లూస్ ఇచ్చి మనం ఆన్సర్ రాయాలి. గెస్ చేసి ఆన్సర్ రాయాలి. ఓకేనా? చూడండి ఒకసారి ఇవి 2 రీడ్ చేస్తాను, నాతో పాటు చూడండి. ఇట్ కంప్లీట్స్ 1 రెవల్యూషన్, REVOLUTION రెవల్యూషన్ అరౌండ్, AROUND అరౌండ్ ద సన్, SUN సన్ ఇన్ 365 డేస్. ఒక సన్ చుట్టూ 1 రెవల్యూషన్ చేయడానికి 365 డేస్ పట్టేది ఏంటి? దాన్ని ఇది ఏ ప్లానెట్ అమ్మా? ఎర్త్. EARTH ఎర్త్. IT COMPLETES కంప్లీట్స్ ONE1 రెవల్యూషన్, REVOLUTION రెవల్యూషన్ అరౌండ్, AROUND అరౌండ్, TH ద SUN సన్ IN 365 days, DAYS days. ఎర్త్, EARTH ఎర్త్. నెక్స్ట్ ఈ చూడండి. IS ఈజ్ TH ద లార్జెస్ట్, LARGEST లార్జెస్ట్ ప్లానెట్, PLANET ప్లానెట్. OF ఆఫ్ TH ద సోలార్, SOLAR సోలార్ సిస్టమ్, SYSTEM సిస్టమ్, సోలార్ సిస్టమ్. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ప్లానెట్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్. లార్జెస్ట్ ప్లానెట్ ఏంటిదమ్మా సోలార్ సిస్టంలో? జూపిటర్. JUPITER జూపిటర్. ఓకేనా? నెక్స్ట్ ఆల్ ఆఫ్ యూ ఓపెన్ పేజ్ నెంబర్ 20. చూడమ్మా పేజ్ నెంబర్ 20 ఓపెన్ చేస్తారా? పేజ్ నెంబర్ 20లో 9th క్వశ్చన్ అమ్మా. 9th క్వశ్చన్ చూడండి. in what way is Saturn, SATURN, Saturn a unique planet, UNIQUE unique planet. మీకేం చెప్పాను? నేను క్వశ్చన్ అర్థం చేసుకోవాలని చెప్పాను కదా. ఫస్ట్ 9th క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడండి. ఇన్ వాట్ వే ఈ సాట్రాన్ ఏ యూనిక్ ప్లానెట్. సాట్రాన్ని మనం యూనిక్ ప్లానెట్ అని ఎందుకు పిలుస్తాం? అదే క్వశ్చన్. ఆన్సర్ చూడండి. ఎందుకు పిలుస్తారో చూడండి.
నీట్గా రాయండమ్మా, చదువుకుంటూ రాయండి. నేను ఎలా చదువుకుంటూ రాస్తున్నానో మీరు కూడా అలాగే రాయాలి. SATURN సాట్రాన్ని యూనిక్ ప్లానెట్ అని పిలుస్తామని చెప్పాను కదా. ఎందుకు పిలుస్తారు చెప్తారా మీరు? చూడండి, ఆన్సర్ చూడండి. సాట్రాన్ ఈజ్ కాల్డ్ CALLED called a unique 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 planet 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 because 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 unlike 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 other planets OTHER other planet. చిన్నగా రాయండి. మళ్ళీ మీకు మొత్తం పట్టాలి కదా క్వశ్చన్, బ్లాంక్స్లో చిన్నగా రాయండి కొంచెం. ప్లానెట్స్. నెక్స్ట్ IT it has several several hundred hundred rings 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 around around it out of which seven are major MAJOR. పెద్దగా ఉంది కదా, పర్వాలేదు, ఏం కాదు, అర్థం చేసుకొని చదివితే చాలా చిన్నగానే అనిపిస్తుంది. ఓకేనా? చూడండి ఆన్సర్ చూడండి. క్వశ్చన్ చూడండి ఫస్ట్. ఇన్ వాట్ వే ఈజ్ సాట్రాన్ ఏ యూనిక్ ప్లానెట్? సాట్రాన్ యూనిక్ ప్లానెట్ అని ఎందుకంటాం? ఆన్సర్ చూడండి. సాట్రాన్ ఈజ్ కాల్డ్ ఏ యూనిక్ ప్లానెట్ బికాజ్, ఎందుకంటే అన్లైక్ అదర్ ప్లానెట్స్, సాట్రాను మామూలు అన్ని ప్లానెట్స్ లాగా ఉండదంట, ఇది అన్లైక్, వేరుగా ఉంటుంది. చూడండి, ఇట్ హ్యాస్ సెవరల్ హండ్రెడ్ రింగ్స్ అరౌండ్ ఇట్. దానికి ఏముంటాయి? సాట్రాన్ ప్లానెట్కి అన్నిటికీ రింగ్స్ లేవు కదా, సాట్రాన్కి ఏమున్నాయి? వెరైటీగా రింగ్స్ ఉన్నాయి, సెవరల్ హండ్రెడ్ రింగ్స్ ఉన్నాయి అరౌండ్ ఇట్, అవుట్ ఆఫ్ విచ్ 7 ఆర్ మేజర్. సెవరల్ హండ్రెడ్ రింగ్స్ ఉంటే దానికి 7 మేజర్గా రింగ్స్ ఉన్నాయి. ఓకేనా? మేజర్ రింగ్స్ అంటే ఇంపార్టెంట్గా ఎన్ని రింగ్స్ ఉన్నాయి? 7 ఉన్నాయి. ఆ క్వశ్చన్ మీనింగ్ అది. ఓకేనా? అంటే యూనిక్ ప్లానెట్ ఎందుకంటామంటే అది అన్ని ప్లానెట్ లాగా ఉండదు. ఆ ప్లానెట్కి సెవరల్ హండ్రెడ్, సాట్రన్కి సెవరల్ హండ్రెడ్ రింగ్స్ ఉంటాయి. ఆ రింగ్స్లో 7 అనేవి మేజర్గా ఉన్నాయి కాబట్టి దీన్ని సాట్రాన్ని యూనిక్ ప్లానెట్ అంటాం. ఓకేనా? అర్థమైందా? చూడండి ఇప్పుడు ఆన్సర్ క్వశ్చన్ చూడండి. ఐఎన్ ఇన్ వాట్, నాతో పాటు చెప్పాలి. WHAT వాట్, వే WAY వే, IS ఈజ్ సాట్రాన్, SATURN సాట్రాన్, ఏ యూనిక్ UNIQUE యూనిక్, ప్లానెట్ PLANET ప్లానెట్. నెక్స్ట్ ఆన్సర్ సాట్రాన్ SATURN సాట్రాన్, IS ఈజ్ కాల్డ్ CALLED కాల్డ్, ఏ యూనిక్ UNIQUE యూనిక్, ప్లానెట్ PLANET ప్లానెట్ బికాజ్ BECAUSE బికాజ్ అన్లైక్. అమ్మ నేను చెప్తున్నా, నేను అసలు రేపు ఫింగర్ పెట్టి చూస్తూ ఉన్నానమ్మా, నేను ఫింగర్ పెట్టట్లేదని మీరు పెట్టుకుని ఉండొద్దు, నేను పెట్టుకుని చూడండి. UNLIKE అన్లైక్, OTHER అదర్, ప్లానెట్స్ PLANETS ప్లానెట్స్, ఇలా చదవాలి. ఓకేనా? IT it HAS has SEVERAL several hundred 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 rings 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 around 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 it, OUT out, OF off, WHICH which 7 ARER major MAJOR major. Saturn is called a unique planet because unlike other planets it has several hundred rings around it, out of which 7 are major. రైట్ నీట్లీ ఆల్ ఆఫ్ యూ. చక్కగా నీట్గా లైన్ అంత అక్షరం రాస్తూ గుండ్రంగా రాయండి. సరిపోకపోతే కింద కూడా రాసుకోండి అమ్మా. ఓకేనా? ఫస్ట్ రాసేటప్పుడు చిన్నగా రాయండి, దగ్గరగా కొంచెం. ఓకేనా? దగ్గరగా రాయమని చెప్పి పిచ్చి పిచ్చిగా రాయొద్దు అసలు. చక్కగా నీట్గా గుండ్రంగా రాయండి.
టైం తీసుకుంటూ. ఓకేనా, నీట్గా రాయండి అమ్మా. నెక్స్ట్ 9th క్వశ్చన్ కంప్లీట్ అయిపోయింది కదమ్మా. 10th క్వశ్చన్ ఏంటో చూడండి. వై WHY వై ARER. క్వశ్చన్ కూడా ఇంపార్టెంటే, మీరు ఆన్సర్ ఒకటి ఇంపార్టెంట్ అనుకోవద్దు, క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంటే. యురేనస్ క్వశ్చన్ లేకుండా ఆన్సర్ రాయలేము. యురేనస్ అండ్ నెప్ట్యూన్ NEPTU and Neptune known 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 as twin planets PLANETS twin planets. Question చూడమ్మా. Why are Uranus and Neptune known as twin planets? Uranus and Neptune ని twin planets అని ఎందుకు అంటాం? Coming to the answer. ఫస్ట్ మీరు ఏం నేర్చుకోవాలి? క్వశ్చన్నే నేర్చుకోవాలి. ఫస్ట్ క్వశ్చన్ మీనింగ్ తెలిస్తేనే మనం ఆన్సర్ అనేది రాయగలుగుతాం. అసలు గుర్తుపెట్టుకోండి, అర్థమైంది. నేను చాలాసార్లు చెప్తున్నాను, ఫస్ట్ క్వశ్చన్ రావాలి, క్వశ్చన్ మీనింగ్ తెలియాలి. తెలియకుండా ఏమి రాస్తారు చూడండి. వై ఆర్ యురేనస్ అండ్ నెప్ట్యూన్ నోన్ యాజ్ ట్విన్ ప్లానెట్స్. యురేనస్ అండ్ నెప్ట్యూన్ ట్విన్ ప్లానెట్స్ అని ఎందుకంటాం? చూడండి ఆన్సర్ నీట్గా రాయాలమ్మా, అనుకుంటూ రాయండి. యురేనస్ URANUS యురేనస్ అండ్ and Neptune NEPTU Neptune ARER noun KNOWN noun as twin planets TWIN twin planets 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 because ఎందుకంటే BECAUSE because BOTH both అంటే రెండు అమ్మా. యురేనస్ నెప్ట్యూన్ బోత్ అంటాం. బోత్ అంటే రెండు అని. both of these planets అంటే ఈ రెండు ప్లానెట్స్ అని. both of these planets ఈ రెండు ప్లానెట్స్ అని. These planets are almost of the same size. సేమ్ సైజ్. చూడమ్మా, ఏం చెప్పాను మీకు? యురేనస్ అండ్ నెప్ట్యూన్ ట్విన్ ప్లానెట్స్ అని ఎందుకు అంటామన్నా? యురేనస్ అండ్ నెప్ట్యూన్ ఎందుకు అంటాం చూడండి. యురేనస్ అండ్ నెప్ట్యూన్ ఆర్ నోన్ యాజ్ ట్విన్ ప్లానెట్స్ బికాజ్ ఎందుకంటే బోత్ ఆఫ్ దీస్ ప్లానెట్స్ ఈ ప్లానెట్స్ రెండు ఆర్ ఆల్మోస్ట్ ఆఫ్ ద సేమ్ సైజ్. అంటే ఈ రెండు ఎలా ఉన్నాయంట? ఒకే సైజులో ఉన్నాయంట. యురేనస్ నెప్ట్యూన్ రెండు ఒకే సైజు, ఒకే ప్లానెట్ అంత సైజులో ఉన్నాయి కాబట్టి దీన్ని ట్విన్ ప్లానెట్స్ అంటాం. అంటే కవల పిల్లలు అంటారు కదమ్మా మీకు, అలా అనమాట. ఓకేనా, సేమ్ ఒకలానే ఒకే ఉంటుంది కదా, ట్విన్ ప్లానెట్స్ అంటే అవి. అంటే ఒకే సైజులో ఉండడం వల్ల యురేనస్ అండ్ నెప్ట్యూన్ని ట్విన్ ప్లానెట్స్ అని అంటాం. ఓకేనా, చూడండి ఒకసారి. WHYARER యురేనస్ URANUS యురేనస్ అండ్ నెప్ట్యూన్ NEPTU నెప్ట్యూన్ known 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 as twin 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 planets PLANETS planets. Answer URANUS Uranus and Neptune NEPTU Neptune ARER known 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 as twin 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 planets 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 because 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 both 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 OF of THS these planets 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 ARER almost 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 OF of TH the SAM is same SIZ is size సేమ్ సైజ్. అంటే యురేనస్ అండ్ నెప్ట్యూన్ అనేది సేమ్ సైజులో ఉన్నాయి కాబట్టి వాటిల్ని ట్విన్ ప్లానెట్స్ అని అంటాం. ఓకేనా అమ్మా?
అర్థమైంది ఈ క్వశ్చన్ కూడా, అంటే మనం క్వశ్చన్కి ఏంటో ఆ మీనింగ్ తెలుసుకొని దాని ఆన్సర్ని కూడా అర్థం చేసుకోవాలి. ట్విన్ ప్లానెట్స్ అంటే ఇప్పుడు ఎందుకంటాం అర్థమైందా అండి, యురేనస్ నెప్ట్యూన్ ఒకే సైజులో ఉంటాయి కాబట్టి దాన్ని ట్విన్ ప్లానెట్స్ అని అంటాం. ఓకేనా? బాయ్ చిల్డ్రన్.